పడుకొచ్చి దీన్ని మొత్తం తమ చేతిలోకి ఏ రకంగా తీసుకున్నారో గాదర్ శ్రీధర్ రాజు గారిని ఈ ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్ ఈ కంపెనీకి ఓనర్ను అంటే సీఈఓని చేసేసి వ్యవహారం మొత్తం గాదర్ శ్రీధర్ రాజు చేతికి అప్పచెప్పారు అధ్యక్ష. ఇది ఇక్కడ కూడా ఆగిందంటే లేదు అధ్యక్ష. ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న 99% షేర్లని 100% కింద మొత్తం అంటే మొత్తం వాళ్ళకు ఉన్న మొత్తాన్ని మళ్ళీ అమ్మినారు అధ్యక్ష. దాంట్లోకి ఎవరు వచ్చారు అధ్యక్ష? స్పారో ఇన్వెస్ట్మెంట్స్, జీడబ్ల్యూ స్కై ప్రైవేట్ లిమిటెడ్, హిల్బ్రూక్ ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళు ఒకవైపు వచ్చిండ్రు అధ్యక్ష. అది వీ యజమానులు ఎవరయ్యా అంటే రాహుల్ గోస్వామి, ఆనంద్ కుమార్ వీళ్ళందరు ఓనర్లు అధ్యక్ష. ఈ 3 కంపెనీల నుంచి మళ్ళీ హిల్బ్రూక్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి కొనుక్కున్న కంపెనీ గేట్వే ఫండ్ టు ఎల్పి అనే ఇంకొక సంస్థ వచ్చింది అధ్యక్ష. దాంట్లో నుంచి మళ్ళీ స్పారో ఇన్వెస్ట్మెంట్స్ నుంచి కొనుక్కున్న దాంట్లో గేట్వే ఫండ్ టు ఎల్ఎల్పి ఇందులోకి వచ్చారు అధ్యక్ష. అంటే అల్లిబిల్లి కంపెనీలు అన్నిటిని పెట్టుకుంటూ ఈ కంపెనీలన్నిటి ద్వారా చివరికి వాళ్ళు ఎక్కడికి చేరింది అధ్యక్ష? ఈ గేట్వే ఫండ్ టు ఎల్ఎల్పి కానీ ఎల్పి కానీ గేట్వే ఈ లొకేషన్స్ ఇవన్నీ ఒక కంపెనీ రాహుల్ గోస్వామి అండ్ ఆనంద్ కుమార్ అనే కంపెనీ కేమెన్ ఐలాండ్స్ అధ్యక్ష. రెండో కంపెనీ గేట్వే ఫండ్ టు లొకేషన్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ అధ్యక్ష. ఈ కంపెనీల గురించి మీకు చెప్పాలంటే అధ్యక్ష, ఏదైనా ఈ ప్రపంచంలో ఆర్థిక నేరాలు చేయడానికి ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అంటారు అధ్యక్ష. ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఏ ప్రాంతంలో అయినా ఆర్థిక నేరాలకు పాల్పడే కంపెనీలు ఆ దేశానికి ఎట్లా ఫుల్ ప్రూఫ్ ఉంటుంది అధ్యక్ష? ఆ దేశంలోకి పోయి నువ్వు ఏ దేశంలో ఏ నేరం చేసినా ఆ దేశంతో ఎలాంటి ఒప్పందాలు ఉండవు అధ్యక్ష. అతన్ని పట్టించరు, ఆ కంపెనీ వివరాలు చెప్పరు, దానికి ఏం సంబంధించింది ఏం చెప్పరు అధ్యక్ష. అదేవిధంగా ఇందులోకి గాదర్ శ్రీధర్ రాజు గారు రిలేటెడ్ కంపెనీలు పారాడిమ్ ఇన్నోవేషన్స్ ఎల్ఎల్సి, అదేవిధంగా క్వాంటెల్లా ఐఎన్సి ఈ 2 అమెరికా కంపెనీలు వచ్చినాయి అధ్యక్ష. సో ఎక్కడైతే టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్లో బయలుదేరిన మన స్టేట్ అగ్రిమెంటు ఫిలిపిన్ దేశానికి పోయింది, ఫిలిపిన్ దేశాన్ని నుంచి సింగపూర్ దేశానికి పోయింది, సింగపూర్ దేశాన్ని నుంచి మళ్ళీ కేమెన్ ఐలాండ్స్కి పోయింది, తర్వాత వర్జిన్ ఐలాండ్స్కి పోయింది, తర్వాత అమెరికా దేశంలో ఉండే 2 కంపెనీలు. చివరికి ఈ కంపెనీలు ఈ సంస్థలను నిర్వహించే వాళ్ళు ఈ కేమెన్ ఐలాండ్స్లో వర్జిన్ ఐలాండ్స్లో తేలింది అధ్యక్ష. ఈ 2 దేశాలు ఎట్లాంటివి అంటే ప్రపంచంలో ఏ ఆర్థిక నేరం జరిగినా ఆ ఆర్థిక మూలాలు పనామా లీక్స్ కానీ లేకపోతే మీరు ఈ ప్రపంచంలో జరిగిన ఏ పెద్ద ఆర్థిక నేరాన్ని ఎత్తికినా ఆ సంబంధించిన కంపెనీలు ఈ 2 దేశాలలో ఉంటాయి అధ్యక్ష. ఆ దేశాలలో ఉన్న కంపెనీలు ఈరోజు ఈ టెరాసిస్ ఏదైతే ఈ ధరణి ఏదైతే ఉందో ఈ ధరణి మొత్తం ఆ దేశానికి వెళ్ళిపోయింది అధ్యక్ష. ఎవరో దాని ఓనర్లు అంటే అధ్యక్ష ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్న ఓనరు ఏదైతే ఈ సింగపూర్ బేస్డ్ కంపెనీ ఉందో రాహుల్ గోస్వామి, ఈయన సింగపూర్ సిటిజన్, ఆనంద్ కుమార్ ఈయన సింగపూర్ సిటిజన్, లతికాదేవి అమ్మ డాటర్ ఆఫ్ రాధాకృష్ణ పిల్లై సింగపూర్ సిటిజన్ అధ్యక్ష. వీరితో పాటు అధ్యక్ష స్పారో ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కూడా ఇది సింగపూర్ కంపెనీ అధ్యక్ష. స్పారో ఇన్వెస్ట్మెంట్ ఇది ఈ టోటల్ ఈ ఉండే కంపెనీలు అని కూడా ఇవి సింగపూర్ సంస్థలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష జీడబ్ల్యూ స్కై ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కూడా సింగపూర్ది అధ్యక్ష. జీడబ్ల్యూ సేమ్ వీళ్ళందరూ. తర్వాత పారాడిమ్ ఇన్నోవేషన్స్ ఎల్ఎల్సి అనేది అమెరికన్ కంపెనీ అధ్యక్ష. అదేవిధంగా హిల్బ్రూక్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అనే కంపెనీ పేరు చెప్పిన కదా అధ్యక్ష, వర్జిన్ ఐలాండ్స్ బ్రిటిష్ అధ్యక్ష. అదేవిధంగా క్వాంటెల్లా ఐఎన్సి అని చెప్పిన కదా అధ్యక్ష, ఇది అమెరికా కంపెనీ అధ్యక్ష. అదేవిధంగా గేట్వే పార్ట్నర్స్ అని చెప్పిన కదా అధ్యక్ష, గేట్వే పార్ట్నర్స్ 2 లిమిటెడ్ అనేది ఉంది కదా అధ్యక్ష, కేమెన్ ఐలాండ్స్ అధ్యక్ష. అంటే ఈ మొత్తం కంపెనీలు ఈ రోజు నిర్వహిస్తున్న గాదర్ శ్రీధర్ రాజుతో సహా వీళ్ళెవ్వరూ ఈ దేశ పౌరులు కాదు అధ్యక్ష. ఈ రాష్ట్ర పౌరులే కాదు, ఈ దేశంలో పక్క రాష్ట్ర పౌరులైనా పర్వాలేదు అధ్యక్ష. ఎవ్వరు కూడా ఈరోజు ఈ ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న టెరాసిస్ కంపెనీ పేరు మీద మొదలయ్యి మారుకుంటూ పేర్లు మారుకుంటూ సంస్థలు మారుకుంటూ దేశాలు మారుకుంటూ
ఈ రోజు కేమెన్ ఐలాండ్స్కు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్కి ఎక్కడికైతే చేరిందో అవి ప్రపంచంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అధ్యక్ష. ఆ దేశంలో నేరం చేసిన ఎవడు పట్టుకోలేడు, ఆ దేశం ఎవరికి వివరాలు ఇయ్యదు. ఈ రోజు మన ధరణి పోర్టల్ అనేది ఆ దేశానికి ఆర్థిక నేరాలకు పాల్పడే దేశంలో ఉన్న సంస్థ చేతిలోకి మన తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క సంపూర్ణమైన వివరాలు ఈరోజు అక్కడికి వెళ్ళిపోయినాయి అధ్యక్ష. ఇది ఘనత వహించిన 80,000 పుస్తకాలు చదివిన తన మెదడంతా రంగరించి తయారు చేసిన అమెరికాకి వెళ్ళి ఐటీలో లక్షల కోట్ల రూపాయలు సంపాదించే ఉద్యోగాన్ని వదులుకొని తెలంగాణను ఉద్ధరిద్దామని వచ్చేసి